హాయ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పటికే చాలా రోజుల నుండి ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ కోసమే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారండి. దానికి సంబంధించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ పూర్తి సమాచారం మీకు చెప్పే ముందు అయితే మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్, అలాగే వెబ్ కౌన్సిలింగ్ యొక్క డేట్స్ ఎప్పుడన్నది మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో చాలామంది వీడియోస్ చేస్తున్నారు కేవలం వ్యూస్ కోసమే, విద్యార్థుల్ని కొంచెం కన్ఫ్యూజన్లో పడేస్తూ రాంగ్ థంబ్నెయిల్స్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట. మనది అలా ఉండదండి. మనది ప్యూర్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఇది ఈరోజు సాక్షి పేపర్లో ఇలాగా ఈ సాక్షి పేపర్లో వేసారనమాట. సో అది యాస్టీజ్గా మీకు చదువు చెప్తాను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ ఫర్ వెబ్ బేస్డ్ అడ్మిషన్స్. సో అంటే అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ అన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఏమన్నారు, ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2024 desirous of seeking admission into BE BTech courses are informed that BE BTech వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్రైజింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్, అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బి కండక్టెడ్. చూడండి ఇక్కడ ఎప్పటి నుండి అంటే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కూడా జూలై 1వ తారీఖు నుండి 13/7/2024 అండి ఈ డేట్ మధ్యలో జరుగుతాయి. సో విద్యార్థులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఈ డేట్కి అన్ని సర్టిఫికెట్స్తో రెడీగా ఉండాలన్నమాట. అలాగే ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు అన్నారు. అలాగే సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి వెబ్సైట్ కూడా ఇచ్చారనమాట. అయితే మనం ఈ వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేయాలి అలాగే అనే విషయాలు కూడా మనం చాలా జెన్యూన్గా పెడదాం. సో విద్యార్థులు అయితే మాత్రం 1వ తారీఖు నుండి, అంటే మనం ఈ వీడియో 30వ తారీఖున చేస్తున్నాం జూన్, అదే రేపు 1వ తారీఖు అనమాట. 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఈ ఏపీ ఎంసెట్కి సంబంధించి వెబ్ కౌన్సిలింగు, ప్రాసెసింగ్ ఫీజు అన్నీ ఉంటాయన్నమాట. అయితే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీకి అయితే 600, అదర్ క్యాస్ట్ బీసీ ఓసీ వాళ్ళు అయితే 1200 అనమాట అండి. సో ఆ అమౌంట్ పే చేయవలసి వస్తుంది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి మీరు రెడీ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు మ్యాండేటరీ, ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఎస్ఎస్సి మార్క్ షీట్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట అండి. అంటే ఇంటర్మీడియట్ మీరు మార్కులు తీసుకునేటప్పుడే మీకు టీసీ కూడా ఇచ్చేస్తారో, ఈ పాటికే ఇచ్చేసి ఉంటారో. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, సాధారణంగా ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే రేషన్ కార్డు అవసరం లేదు, ఎందుకైనా మంచిది ఒకవేళ రేషన్ కార్డు ఉంటే అది కూడా ఉంచుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. అలాగే ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, అలాగే ఎంసెట్ హాల్ టికెట్ అనమాట. ఈ ప్రైమరీగా మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒక సెట్ రెడీ చేసుకోవాలన్నమాట. సో అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అన్నీ మనం అన్ని డీటెయిల్గా మరలా ఇంకో వీడియో చేస్తాం. ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డేట్స్ అనమాట, 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు జూలై. ఓకేనా? అయితే ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ చూడండి లాస్ట్లో ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఇవి మీరు చూస్తే వెబ్సైట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఇది ఏపీ ఎంసెట్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఇంకా ఈ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేయగానే మీకు ర్యాంక్ కార్డు వచ్చేస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకుని అది ప్రింట్ తీసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ రిజల్ట్స్ అంటే మీకు ఏ ర్యాంక్ వచ్చింది అన్నీ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చూస్తే మీకు ఏ ర్యాంక్ వచ్చింది అన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏమో
ర్యాంక్ కార్డులోనేమో మీకు క్యాస్ట్ వైజ్ ఏ ర్యాంక్ వచ్చింది ఏంటి అన్ని వివరాలు ఉంటాయన్నమాట. మీకు జస్ట్ అది కూడా చూపిస్తాను చూడండి. అది వీడియో లెంగ్త్ ఉన్నదని మీరు కంగారు పడుకుని, వీడియో లెంగ్త్ ఉన్నా మీకు విషయం అర్థం అవ్వాలన్నమాట. విషయం అర్థం అవ్వకుండా ఏదో కట్టే తెచ్చి వచ్చి అన్నట్టుగా ఏదో ఫస్ట్ ఒకరు చూసి అలా చివరి చూస్తే మీకు ఏం అర్థం అవ్వదు అనమాట. సో అందుచేత ఏంటంటే చాలా మీరు పేషెన్స్గా ఈ వీడియో చూస్తే మీరు ఫుల్ సబ్జెక్ట్ గెయిన్ చేస్తారు. అలాగే మీకు ఇప్పుడు ఏంటంటే ర్యాంక్ కార్డ్ చూపిస్తాను చూడండి. ఇది ర్యాంక్ కార్డ్ అనమాట. చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు వచ్చిన ర్యాంక్, అలాగే ఇక్కడ తెలుసు కదా 75% ఆఫ్ వెయిటేజ్, ఈ రెండు కలిపి ఇక్కడ మీకు మార్క్స్ వస్తాయి. సో ఇది చూడండి ఇక్కడ ఇది టోటల్ ఇది ఏంటంటే స్టేట్ ర్యాంక్ అనమాట. స్టేట్ ర్యాంక్ మాత్రమే కాకుండా కొన్ని ర్యాంకులు ఇస్తారు. సుమారుగా చూడండి ఈ పర్సన్కి ఇక్కడ ఇంచుమించుగా 4 ర్యాంకులు వచ్చి వేసారండి. ఇది చూడండి పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా. లోకల్ ఏరియాని ప్రస్తావించుకుని 14,000 ర్యాంక్ వచ్చింది. అలాగే పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా, జెండర్ అంటే లోకల్ ఏరియాలో ఫిమేల్స్లో ఏ ర్యాంక్ వచ్చింది 5,638 ర్యాంక్. అలాగే ఇక్కడ లోకల్ ఏరియా అలాగే కేటగిరీ క్యాస్ట్. లోకల్ ఏరియాలో ఈ క్యాస్ట్లో ఏ ర్యాంక్ వచ్చింది 3,597 ర్యాంక్. అలాగే చూడండి ఇక్కడ లోకల్ ఏరియాని కలుపుకుంటూ అలాగే క్యాస్ట్ చూసుకుంటూ జెండర్లో అమ్మాయి గర్ల్స్లో అంటే లోకల్ ఏరియాలో ఈ క్యాస్ట్లో ఈ జెండర్లో చూసుకుంటే ఎంత వచ్చిందనమాట 1,286 ర్యాంక్ వచ్చిందనమాట. ఈ విధంగా ర్యాంక్ వస్తుంది. అంటే జస్ట్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, అయితే మనం అర్థం అవడం కోసం మరలా చెప్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ర్యాంక్ కార్డు. ఇది మీరు ప్రింట్ తీసుకుని ఇది చూడాలన్నమాట. అలాగే రిజల్ట్స్ అన్నాం కదా. సో రిజల్ట్స్ వచ్చేసరికి మీకు ఏదంటే మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే టోటల్ మార్క్స్ అలాగే కంబైన్డ్ స్కోర్ అని చెప్పేసి ఇది వస్తుంది అన్నమాట. ఇది ఒకటి స్టేటస్ దగ్గర క్వాలిఫైడ్ అని వస్తుంది. సో మీరు ఇది కూడా ఒక సెట్ ప్రింట్ తీసుకోవాలన్నమాట. అంటే చూడండి ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అంటే మీకు ముందు చూపించాను. అలాగే హాల్ టికెట్ అంటే ఇదనమాట. సో హాల్ టికెట్ అంటే మీ దగ్గర ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని ప్రింట్ తీసుకుని ఇది కూడా ఉంచుకోవచ్చు. హాల్ టికెట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఆ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్ స్టూడెంట్స్ మీరు ఇబ్బంది పడకండి. మనం 1 by 1 అప్డేట్స్ అలాగే కౌన్సిలింగ్ ఎలా చేస్తారు, దేని బేస్ చేసుకుని వాళ్ళు కౌన్సిలింగ్ అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ మనం 1 by 1 రేపటి నుండి మనం ఆ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు ఎలా పే చేయాలి అనేది కూడా మనం చూపిస్తాం. సో ఇది ఇన్ఫర్మేషన్. మీరు చెప్పిన విషయాన్ని బట్టి మీ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో తద్వారా ఏంటంటే మన వీడియో ఎక్కువ వ్యూస్ వస్తే మనం దీనికి రిలేటెడ్గా వేరే వీడియోస్ కంటిన్యూగా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే విత్ బెస్ట్ టెక్ వరల్డ్.